హలో ఎవ్రీవన్. సో స్టూడెంట్స్, S7 ఎగ్జామ్స్ అయిపోయినాయి. వాట్ నెక్స్ట్ అని దాని గురించి ఆలోచించడానికన్నా ముందు ఒక్కసారి ప్రెసెంట్ సిచ్యువేషన్ లో నిలబడి ఏం జరిగింది ఇప్పటి వరకు అనేది ఒక్కసారి బ్యాక్ చూద్దాం. సో మనందరికీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పేపర్స్ వచ్చేసి ఉంటాయి. ఈ పాటికి మీ మార్క్స్ అండ్ మార్క్ షీట్ తో సహా ఎవ్రీథింగ్ యూ గాట్ ఇట్ రైట్. సో దాంట్లో మీరు కొన్ని సబ్జెక్ట్స్ లో మీరు అనుకున్న దానికి ఎక్కువ మార్క్స్ వచ్చుంటాయి. కొన్ని సబ్జెక్ట్స్ లో పర్టికులర్ గా మీరు ఎక్స్పెక్ట్ చేయకుండానే, మీరు వాంటెడ్ గా కాకుండానే చిన్న చిన్నవి చేసిన సిల్లీ మిస్టేక్స్ వల్లనో లేకపోతే ఏవో సమ్ అదర్ ర్యాండమ్ మిస్టేక్స్ వల్ల మీరు అనుకున్న దానికన్నా తక్కువ మార్క్స్ వచ్చుంటాయి రైట్. సో మీరు వాటన్నిటిని చెక్ చేసుకున్నారా, ఎక్కడ మార్క్స్ పోయాయి అండ్ ఎలాగే నాకు మార్క్స్, నేను ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నాను అండ్ వాట్ ఆర్ మై వీక్ ఏరియాస్ అని ఒకవేళ చెక్ చేసుకోకపోతే గాయస్, ఇట్ ఈస్ అ హై టైమ్ టు అనలైజ్ యువర్ మిస్టేక్స్, అనలైజ్ యువర్ పేపర్స్. ఎందుకంటే ఇప్పుడు నవంబర్ లో మీరు చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే, ఫస్ట్ గడిచిన ఈ హాఫ్ సిలబస్ లో మీరు ఏం నేర్చుకున్నారు, మీ క్యాపబిలిటీస్ ఏంటి, ఇప్పటి వరకు స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి అని అనలైజ్ చేసుకుని కాసేపు ఒక్క నిమిషం అక్కడ ఆగి, నెక్స్ట్ నేను నా గోల్ ఎక్కడుంది, ఇప్పుడు నేను ఎక్కడున్నాను, నా మార్చ్ లో ఎగ్జామ్స్ అప్పుడు, బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు నా గోల్ ఎక్కడుంది, ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ ఎంత, ఇది ఫీల్ చేయాలంటే నేనేం చేయాలి అని ఆలోచించాల్సిన సిచ్యువేషన్ ఇది. సో అందుకే నాన్న ఎగ్జామ్స్ అయిపోయినాయని రిలాక్స్ అయ్యే టైం మాత్రం ఇది అస్సలు కాదు. అఫ్ కోర్స్ 1-2 రోజులు రెస్ట్ తీసుకోండి, కానీ రిలాక్స్ అయిపోవద్దు. ఇట్ ఈస్ ద టైమ్ టు రీస్టార్ట్ ఆల్ యువర్ ప్రిపరేషన్స్ అండ్ రీస్టార్ట్ ఆల్ యువర్ స్టడీ. సో ఆ రీస్టార్ట్ లో మనం ఏమేమి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి, అసలు ఈ నవంబర్ ని నేను ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం ఈ సెషన్ లో. సో గైస్, వెల్కమ్ టు వేదాంత తెలంగాణ 9th and దిస్ ఇస్ గాయత్రి పటేల్, యువర్ ఫేవరెట్ మాస్టర్ టీచర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నవంబర్ విషయానికి వస్తే, చాలా మంది అఫ్ కోర్స్ ఇప్పుడు ఆల్రెడీ మనకి 1 వీక్ అయిపోయింది, ఇంకొక 3 వీక్స్ ఉంది. సో మనకి ఈ 1 వీక్ లోనే మనకి పేపర్స్ ఇచ్చేసి ఉంటారు, మార్క్ షీట్, పేరెంట్ టీచర్ మీటింగ్స్, ఇవన్నిటితో హడావుడిగా గడిచిపోయింది. బట్ ఇదంతా స్కూల్ పార్ట్. బట్ మనం ఏం చేయాలి అని అంటే, ఒక్క నిమిషం ఆగి, ఇంకా నెక్స్ట్ నేను దూసుకుపోతాను, నేను ఇవి చదివేస్తాను, అది చదివేస్తానని ఇంకా హరిబరిలో చదవడం స్టార్ట్ చేయడం కాకుండా కొంచెం రిలాక్స్ అంటే మళ్ళీ మొత్తం రిలాక్స్ కాదు, కొంచెం ఆగి మీ పేపర్స్ అన్నిటిని తీసుకొని, ఎవ్రీ సబ్జెక్ట్ వైజ్ గా కానీ లేకపోతే ఓవరాల్ గా కానీ పేపర్స్ ఒకసారి తీసుకొని మీకు ఏమేమి మిస్టేక్స్ జరిగాయి. సో చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ చేసి ఉంటారు. మ్యాథ్స్ అండ్ సైన్స్ విషయంలో క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ అయి ఉంటది, లేకపోతే ఫార్ములా బేస్డ్ మిస్టేక్స్ అయి ఉంటాయి. ఫార్ములా సరిగ్గా చదవకపోవడమో లేకపోతే ఏదైనా ప్లస్ మైనస్ రాయడమో, అండ్ దాంతో పాటుగానే మనకి కొన్ని సిల్లీ మిస్టేక్స్ ఉంటాయి. మనకి అన్ని కరెక్టే అని మనం అనుకుంటాం, నేను చేసేదంతా కరెక్టే అని అనుకుంటాం, కానీ చిన్న చిన్న మిస్టేక్స్ ఎట్లా అనంటే, డెఫినేషన్స్ దగ్గరనో లేకపోతే అది అనుకున్న దగ్గర, ఇప్పుడు కాన్కేవ్ అనుకున్న దగ్గర కాన్వెక్స్ రాయడం, కాన్వెక్స్ అనుకున్న దగ్గర కాన్కేవ్ రాయడం, ఇలా తొందరపాటులో మిస్టేక్స్ చేస్తుంటాం. అది కూడా కాకుండా పేపర్ ప్రెజెంటేషన్ లో కూడా మనం రాసిన ఆన్సర్ మన ఎగ్జామినర్ అంటే మన పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి కొన్ని మిస్టేక్స్ వల్లనో లేకపోతే మన పేపర్ నంబర్ కరెక్ట్ గా రాయకపోవడం, డయాగ్రామ్ లో లేబులింగ్ చేయకపోవడం, ఇలా పేపర్ ప్రెజెంటేషన్ మిస్టేక్స్ వల్ల కూడా మార్క్స్ పోయి ఉంటాయి కదా. ఎక్కడెక్కడ మార్క్స్ పోయాయి, ఇది ఒక రకమైన అనలైజ్. ఓకే, ఎక్కడెక్కడ మార్క్స్ పోయాయి అని చెక్ చేసుకోవడంలో ఇవి కొన్ని కీ పాయింట్స్. అండ్ వీటితో పాటు ఇంకేం నోటీస్ చేయాలి అని అంటే, వాట్ ఆర్ యువర్ స్ట్రాంగ్ ఏరియాస్, స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ ఏంటి, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే సబ్జెక్ట్స్ కాదు చాప్టర్స్ ఏంటి, ప్రతి సబ్జెక్ట్ లో నీకు ఏమేమి చాప్టర్స్ నువ్వు స్ట్రాంగ్ గా ఉన్నావు, నువ్వు బాగా చదువుకోగలుగుతున్నావు, ఇది ఒక పాయింట్ అయితే. ఇంకొక పాయింట్, నువ్వు ఏ ప్లేస్ లో వీక్ గా ఉన్నావు, వీక్ ఏరియాస్ అంటే అది సబ్జెక్ట్ కావచ్చు లేకపోతే చాప్టర్ కావచ్చు. సో వీక్ ఎందుకు ఉన్నావు నువ్వు, రీజన్స్ కూడా నువ్వు దానికి అనలైజ్ చేసుకో. రీజన్స్ ఏముంటాయి, ఒకటి ఇంట్రెస్ట్ లేకపోవడమో లేకపోతే అర్థం కాకపోవడమో, లేకపోతే ఎన్నిసార్లు చూసినా కూడా వాటిని, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా, ఎన్నిసార్లు చదివినా వాటిని గుర్తు పెట్టుకోలేకపోవడము. సో మొత్తం మీద ఏదో ఒక రీజన్ ఉంటది, అది ఎందుకు మనకి వీక్ ఏరియా అయింది అని. ఇలాంటి పాయింట్స్ అన్నిటిని నువ్వు ఫస్ట్ అనలైజ్ చేసుకొని ఒక లిస్ట్ రాసుకో. దాని తర్వాత మనం ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ పాయింట్స్ మీద వర్క్ చేయాలి అన్న క్లారిటీ వస్తుంది. అది రానంత వరకు నువ్వు రోజుకి 24 గంటలు 20 గంటలు నేను చదువుతూనే ఉంటాను మ్యామ్ అని చెప్పినా కూడా అదంతా అనవసరం, వేస్టేజే. నువ్వు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావో అది కరెక్ట్ చేసుకోకపోతే, నువ్వు దాని తర్వాత 100కి 200% ఎఫర్ట్స్ పెట్టినా కూడా నీకు రిజల్ట్ 0గానే వస్తుంది. ఎందుకు, నీకు అది మిస్టేక్ అని తెలియకపోతే నువ్వు అది మళ్ళీ చేస్తావు, మళ్ళీ మార్కులు పోతాయి. సో ఇలా ఎన్నిసార్లు చేసుకుంటూ పోతావు. అందుకే ఎక్కడో దగ్గర దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి.
అండ్ దిస్ ఇస్ ద రైట్ టైం. ఎందుకంటే నేను ప్రిఫైనల్ లో కూడా అనలైజ్ చేసుకుంటాను మ్యామ్ అని అంటే ప్రిఫైనల్ తర్వాత నీకు మహా అంటే 2 వారాలకు మించి టైం దొరకదు బోర్డ్ ఎగ్జామ్స్ కి. అప్పుడున్న మన టెన్షన్స్ కి, నర్వస్నెస్ కి అండ్ ఉన్న లిమిటెడ్ టైం కి బుర్ర బద్దలైపోతుంది. నువ్వు వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసేంత టైము ఓపిక ఉండదు, అంత అది టైం కాదు దానికి. సో ఇప్పుడే నీ మిస్టేక్స్ అనలైజ్ చేసుకొని వాటి మీద వర్క్ ఆన్ చేయడానికి ద బెటర్ టైం అండ్ ద బెస్ట్ టైం అంటే ఈ నవంబర్ డిసెంబర్. సో చలో ఇప్పుడు ఈ నవంబర్ డిసెంబర్ లో 2 months లో సో ఓన్లీ ఒకటనే కాదు, సో ఇప్పుడు ఈ మంత్ ఏం చేయాలనేది అనేది మాత్రమే నేను చెప్తున్నాను. సో ద మెయిన్ ఫోకస్ మనకి ఏంటి, సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్ లో నువ్వు మనకి సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో ఈ 3 వచ్చేస్తాయి. సోషల్, మ్యాథ్స్ ఇవి మెయిన్ సబ్జెక్ట్స్ లో మనకి 100కి 100 ఈ 3 మాత్రమే ఉంటాయి. సో నేను ఎప్పుడు చదివినా ఈ 3కే టైం టేబుల్ వేసుకుంటా అని చాలా మంది స్టూడెంట్స్ అంటారు. ఇవి ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంతే ఇంపార్టెంట్. లాంగ్వేజెస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ 3 కలిపితే నీకు ఎంత నానా 300 మార్క్స్ వస్తాయి. ఈ లాంగ్వేజెస్ నుంచి కూడా నీకు 300 మార్క్సే వస్తుంది. ఇప్పుడు చెప్పండి వేటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి, అన్నింటి మీద చేయాలి. కాబట్టి నువ్వు వీటిలలో చదివేటప్పుడు ఇప్పటిదాకా చదివిన హాఫ్ సిలబస్, ఓకే, ఫస్ట్ హాఫ్ సిలబస్ మీరంతా చదివేశారు కదా, వీటన్నిటికే కదా మనం S7 ఎగ్జామ్ రాసింది, రైట్. ఇప్పుడు సెకండ్ హాఫ్ సిలబస్ చదవాల్సిన టైం వచ్చింది, ఓకేనా. ఫస్ట్ హాఫ్ సిలబస్ అయిపోయింది, సెకండ్ హాఫ్ సిలబస్ చదవాలి. బట్ ఎట్లా మ్యామ్, నేను ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ సిలబస్ కి నేను ఎగ్జామ్ రాసేస్తాను, నాకు మార్క్స్ కూడా వచ్చినాయి, సో నాకు పెద్ద ప్రాబ్లం లేదు, నేను డైరెక్ట్ సెకండ్ హాఫ్ కి వెళ్ళిపోతా. సరే నువ్వు చదివేస్తావు, సెకండ్ హాఫ్ కి మహా అంటే నువ్వు జనవరి తీసుకుంటావు, ఫిబ్రవరి మన నవంబర్ తీసుకుంటావు, డిసెంబర్ తీసుకుంటావు, ఫైన్. దాని తర్వాత నీకు జనవరిలో ఇంకా ప్రిఫైనల్ డేట్ వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు ఏం చేస్తావు, మొత్తం రాయాలి నువ్వు ప్రిఫైనల్లో. ఫైనల్ ఎగ్జామ్స్ నువ్వు ఎలాగైతే అటెంప్ట్ చేస్తావో ప్రిఫైనల్ కి కూడా అలాగే రాయాలి. మరి నీ బ్రెయిన్ లో కేవలం SI2 చాప్టర్స్ మాత్రమే, సిలబస్ మాత్రమే ఉంది కదా. మళ్ళీ నువ్వు S7 కోసం మళ్ళీ ఒక 1 month టైం చేసేంత టైం తీసుకునేంత ఉంటది అక్కడ, ఉండదు. కాబట్టి ఏం చేయాలి, ఈ 2 నెలలని లేకపోతే ఇప్పటి నుంచే మనం టైం ని కొంచెం స్మార్ట్ గా వాడాలి. ఈ చాప్టర్స్ అన్నిటినీ కూడా రివైజ్ చేస్తూనే, వీక్లీ వారానికి ఒకసారి లేదంటే 2 సార్లు రివైజ్ చేస్తూనే వీటిని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ రీడింగ్ సెకండ్ హాఫ్ కూడా, ఓకే. 2 ప్యారలల్ గా వెళ్ళాలి. ఓన్లీ నేను సెకండ్ హాఫ్ చదవలేదు మ్యామ్, నేను మొత్తం వీటిని నేర్చుకోవడానికి టైం స్పెండ్ చేస్తానంటే నువ్వు ఇక్కడ ఫస్ట్ హాఫ్ లో నువ్వు ఎంత నేర్చుకున్నా వేస్టే. ఎందుకంటే అవి మనకి గుర్తుండవు. మనం హ్యూమన్ బ్రెయిన్ ఎట్లా ఉంటది అని అంటే ఎవ్రీ టైం మాటికి మన బ్రెయిన్ కి లేకపోతే మన కళ్ళకి కనిపించే వస్తువే మనకి బ్రెయిన్ కి గుర్తుంటది. అందుకే నాన్న బయట జనరల్ గా అడ్వర్టైజ్ చేసేటప్పుడు చూడండి, కొన్ని మనకి ఎందుకు సినిమా చూసేటప్పుడు మధ్యలో అడ్వర్టైజ్ ఇస్తారు. మీరు ఎప్పుడైనా తెలుసా, మీకు స్ట్రాటజీ తెలుసా? లేకపోతే డిమార్ట్ లో కానీ లేకపోతే ఎప్పుడన్నా పెద్ద పెద్ద మాల్స్ లో షాపింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా చూసారా? అందరూ రెగ్యులర్ గా కొనే వస్తువులని లాస్ట్ లో పెడతాడు, చివరిలో పెడతాడు. సో అనవసరం లేవు కొంచెం తక్కువగా సేల్ అవుతున్న వస్తువుల్ని ఎదురుగా పెడతాడు. అంటే దాని అర్థం ఏంటి, షాప్ లోకి ఎంటర్ అయిన ప్రతివాడు కూడా ఫస్ట్ ఆ వస్తువులు అన్ని చూస్తాడు. సో ఆ వస్తువులను చూసిన తర్వాత వారికి కావాల్సిన వస్తువు కోసం వెనక్కి దాకా వెళ్తాడు. కాబట్టి ఆ మధ్యలో ఉన్న వస్తువులన్నిటిని వెళ్ళిన ప్రతిసారి చూసి ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3వ సారి ఏం చేస్తాడు, అరే నాకు ఇది అవసరం ఉంది అని కొంటాడు కదా. ఎందుకు, మన బ్రెయిన్ కి వాళ్ళు పదే చెప్తున్నారు మా దగ్గర ఈ వస్తువు కూడా ఉంది కొనాలి అని మన బ్రెయిన్ కి రిజిస్టర్ చేస్తున్నారు. సినిమాలో కూడా ఇప్పుడు నువ్వు సినిమా చూస్తున్నావు లేకపోతే టీవీలో సినిమా చూస్తున్నావు, మధ్యలో యాడ్స్ వస్తాయి. ఎందుకు వస్తున్నాయి? సో అది కంటిన్యూస్ గా నువ్వు ఆ సినిమా చూసే ప్రాసెస్ లో నువ్వు ఒక 10 సార్లు లేకపోతే 5 సార్లు యాడ్ చూసినప్పుడు నీ బ్రెయిన్ లో రిజిస్టర్ అయిపోతుంది. రేపు పొద్దున నువ్వు ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు అదే ప్రోడక్ట్ కొంటావు నువ్వు. ఎందుకు, ఆ పేరు నీకు బ్రెయిన్ లో రిజిస్టర్ అయింది కాబట్టి. ఇక్కడ కూడా అంతే, సేమ్ స్ట్రాటజీ. ఇప్పుడు ఏం చేయాలి, మనకి మార్క్స్ కావాలి అని అంటే నువ్వు ఎంతసేపు ఆల్రెడీ నేను చదివేసినా సో ఇది మాత్రమే చదవాలి నాకు రాదు అనుకో, ఓన్లీ సెకండ్ హాఫ్ మీదనే దృష్టి పెడితే ఫస్ట్ హాఫ్ మన బ్రెయిన్ లో నుంచి వెళ్ళిపోతుంది. కొత్తది వచ్చినా కొద్ది పాతది వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, కొత్త దాన్ని ఎక్కించుకుంటూనే పాత దాన్ని కూడా మెల్లిమెల్లిగా పోకుండా ఆపాలి. అంటే మనం రెగ్యులర్ గా చూస్తూ ఉండాలి. రీవిజన్ అని ఎందుకన్నాడు అని అంటే మళ్ళీ చూడడం. దానివల్ల మన బ్రెయిన్ కి ఆ కాన్సెప్ట్ అనేది గుర్తుంటది, మన బ్రెయిన్ లోంచి వెళ్ళిపోదు. సో దాట్ నువ్వు రేపు పొద్దున ఫైనల్ ఎగ్జామ్ ప్రిఫైనల్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నువ్వు రెండింటిని ఈక్వల్ గానే చదివేస్తావు కాబట్టి, 2 ఈక్వల్ గా గుర్తుంటాయి కాబట్టి నీకు అంత స్ట్రెస్ ఉండదు. నువ్వు ఒక విషయం నువ్వు నవంబర్ లో ఎంత పీస్ఫుల్ గా ఎంత ప్రశాంతంగా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే ఈ నవంబర్ డిసెంబర్ ని నీకు ఫర్దర్ గా కమింగ్ మంత్స్ లాస్ట్ మంత్స్ అంత స్ట్రెస్ లెస్ గా ఉంటాయి. ఇప్పుడు ఎంత స్ట్రెస్ లెస్ గా ఎంత హ్యాపీగా ప్రశాంతంగా గడిపితే లాస్ట్ కి అంత స్ట్రెస్ఫుల్ గా ఉంటాయి. ఇది నోటీస్ చేసుకో. సో ఇప్పుడు నువ్వు టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, నువ్వు S7 సిలబస్ ని రివైజ్ చేస్తూనే
మనకి essay 2కి అంటే రిమైనింగ్ హాఫ్ పోర్షన్ ని కూడా ఫినిష్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే లాంగ్వేజెస్ లో రీడింగ్ అండ్ రైటింగ్ ప్రాక్టీస్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు, మనకి ఎగ్జామ్స్కి వచ్చిన తర్వాత ఎంతసేపు టెక్స్ట్ బుక్ లో నీకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే లాంగ్వేజెస్ లో అడగరు, మన రీడింగ్ స్కిల్స్ పైన రైటింగ్ స్కిల్స్ పైన అడుగుతారు. కాబట్టి ఇవి కనీసం డైలీ ఒక 10 minutes అన్న ప్రాక్టీస్ చేయి. డైలీ 10 minutes అన్న లాంగ్వేజెస్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ మీద చూడు. డైలీ ఒక పేపర్ తీసుకొని టెక్స్ట్ బుక్ ఒక పేపర్ ఓపెన్ చేసి చదవడం, లేకపోతే ఎవరైనా డిక్టేట్ చేస్తుంటే రాయడం, లేకపోతే లెటర్ రైటింగ్ కానీ, లేకపోతే డిస్కోర్సెస్ కానీ, ఇలా ప్రతి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూడింటిని ప్రాక్టీస్ చేయి. ఈ వీటికి ఎంత టైం స్పెండ్ చేస్తున్నావో కనీసం వీటిలో అట్లీస్ట్ ఒక 10 to 15 minutes అన్న లాంగ్వేజెస్ కి ఇవ్వు. అండ్ ఇంకొక విషయం, కన్సిస్టెన్సీ బిట్స్ ఇంటెలిజెన్స్ అని ఎందుకంటారో తెలుసా? ఇంటెలిజెంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక అలవాటు ఉంటుంది, నాకు అన్నీ వచ్చు, నేను ఈజీగా ఒక్కసారి చూసిన వెంటనే నేను గుర్తుంచుకుంటాను అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది తెలియకుండానే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సో ఎవ్రీ ఇయర్ మేము పిల్లల్ని చూస్తున్నప్పుడు మాకు క్లాస్ రూమ్ లో అటు ఇంటెలిజెంట్ పిల్లలు కనిపిస్తారు, ఇటు హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్ కనిపిస్తారు. కానీ మా హోప్స్ ఎప్పుడు కూడా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ మీద ఉండవు, ఆ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్ మీదనే ఉంటాయి. ఎందుకు? వారికి ఒక భయం ఉంటది, నేను ఈ ఏరియాలో నేను వీక్ ఉన్నాను, నేను దీని మీద వర్క్ చేయకపోతే నాకు అది గుర్తుండదు, నేను చదవకపోతే నేను రేపొద్దున ఎగ్జామ్ లో మార్కులు తెచ్చుకోలేను అన్న భయం ఉంటది. భయం ఎక్కడైతే ఉంటుందో బాధ్యత కూడా అక్కడే ఉంటది. భయం చాలా మంచిది, అంతేగాని భయం ఓవర్ గా ఎక్కువ అయిపోయి మరి సూసైడ్స్ దాకా వెళ్తున్నారు ఈ మధ్య. కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే భయం కూడా చాలా మంచి పనులు చేపిస్తుంది మన చేత. సో దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఇది. సో ఇంటెలిజెన్స్ స్టూడెంట్ కి ఏంటంటే చాలా నెగ్లిజెన్స్ ఉంటుంది, వారికి నేను ఏదైనా నేర్చుకోగలను, చాలా తొందరగా వచ్చేస్తుంది. ఎగ్జామ్ ముందు రోజు 1 night బ్యాటింగ్ చేసి కూడా నేను ఎగ్జామ్ లో మంచి 80% స్కోర్ చేసుకుంటానంటది. సో హార్డ్ వర్క్ స్టూడెంట్ ఏం చేస్తాడు, నాకు అంత టాలెంట్ లేదు అనే ముందు నుంచే ఒక 2-3 months నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి వాడు రెగ్యులర్ గా రివిజన్ చేస్తూ ఉంటాడు, కాబట్టి వాడికి ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీ, మీరు ఎంత ఇంటెలిజెంట్ అని మీరు అనుకున్నప్పటికీ కూడా ఈ కన్సిస్టెన్సీ మాత్రం వదిలిపెట్టకండి. ఒక రోజు 4 గంటలు చదివారు, ఓకే, ఫస్ట్ డే 4 hours చదివారు, ఓకే, సెకండ్ డే సమ్ అదర్ రీజన్స్ వల్లనో, నీకు హెల్త్ బాగాలేకపోవడం వల్లనో మొత్తానికే చదవడం కాకుండా అట్లీస్ట్ 1 hour చదువు. దాని తర్వాత మళ్ళీ థర్డ్ డే మళ్ళీ వీలైంది నీకు, సో 3 hours చదివావు. సో దీన్ని కూడా కన్సిస్టెన్సీ అనే అంటారు. నేను ఫస్ట్ డే 4 hours చదివినా, సో సెకండ్ థర్డ్ డే కూడా 4 hours చదవాలి అనేది ఏం లేదు. ఇది కూడా కరెక్టే. ఇలా చదివినా కూడా నువ్వు రోజుని స్కిప్ చేయకు అంతే, కానీ ఆ రోజు ఎంతో కొంత చదువు. ఇక్కడ నువ్వు ఒక చాప్టర్ చదివావా, ఇక్కడ జస్ట్ ఒక బిట్ చదువు, లేకపోతే ఇక్కడ జస్ట్ ఒక సెక్షన్ కి సంబంధించిన స్ట్రాటజీ కానీ ఏదైనా ప్రాక్టీస్ చేయి చాలు. ఎంతో కొంత నేర్చుకున్నా చాలు రోజుకి, ఓకే. సో అందుకోసమే కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి ఎగ్జామ్ లో. అండ్ ఇంకొక విషయం నాన్న, మన ఛానల్లో ఇక్కడ నుంచి మనకి ఇటు ప్రీ బోర్డ్స్ కి సంబంధించి కానీ, లేకపోతే మన తెలంగాణ బోర్డు కి సంబంధించి కానీ 1 shots కానీ, ఎగ్జామ్ రిలేటెడ్ అప్డేట్స్ చాలా వస్తున్నాయి. ఆల్ ఎగ్జామ్ రిలేటెడ్ కంటెంట్ మొత్తం కూడా మన వేదాంతు తెలంగాణ 9th and 10th ఛానల్లో ఉంది. అండ్ క్లాస్ నోట్స్ అండ్ అలాగే ఇంపార్టెంట్ రిసోర్సెస్ అన్ని కూడా మనకి టెలిగ్రామ్ లో అండ్ అలాగే యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో కానీ, కామెంట్ సెక్షన్ లో, కమ్యూనిటీ సెక్షన్ లో కానీ మేము పోస్ట్ చేస్తున్నాం. సో ఇవేవి మిస్ అవ్వద్దు మీరు అని అనుకుంటే ఇమ్మీడియట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ అలాగే ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయి ఎవ్రీ సెషన్ కి సంబంధించిన క్లాస్ నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ గైస్, ఇంకా మనకి ఎగ్జామ్ రిలేటెడ్ సో మెనీ పవర్ ప్యాక్డ్ సెషన్స్ అనేవి రాబోతున్నాయి. సో వాటి వేటిని మిస్ అవ్వద్దు అని అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి. Got it? So I'll again meet you in the next power packed video. So till then, keep learning and stay tuned to Vedanta Telangana 9th and 10th. Guys, all the best for your preparation. So start preparing, restart your journey.